ఆషాఢ మాసంలో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. ఆషాఢం పూర్తి అయిపోయేలోపు మీరు అపేర కుబేరులు అవుతారు. మనకు జూలై 2024 6 నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. అయితే ఈ ఆషాఢ మాసం పూర్తయ్యేలోపు ఈ ఆషాఢ మాసం ఒక్కసారి ఈ వీడియో చూస్తే చాలు మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలకు పనికిరాదు అని భావించబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిళలను స్వంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసం చెప్పబడుతుంది. ఈ మాసంలోనే పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది. ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కట రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీనిని ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఈ దక్షిణాయ సంక్రాంతి వరకు ఉంటుంది. ఆషాఢ మాసంలోనే చతుర్మాస దీక్ష మొదలవుతుంది. వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడళ్ళు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం కూడా ఉంది. అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం. కానీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయం చైత్ర లేదా వైశాఖ మాసం అవుతుంది. అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం. ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని మన పూర్వీకులు ఈ నియమం పెట్టారు. ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్తున్న ఈ నెలలో ఎన్నో పండుగలు పుణ్యదినాలు వస్తాయి. శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశి, దీనినే ప్రథమ ఏకాదశి అని కూడా పేరు. శ్రీ మహావిష్ణువు ఈ దినం మేల్కొని 4 నెలల పాటు పాలకడలిలో శేషశై పై సేవించి యోగ నిద్రలో ఉంటాడు. ఈ దినమంతా ఉపవాసం ఉండే విష్ణువును పూజించాలి. మరునాడు ద్వాదశి నాడు తిరిగి శ్రీ మహావిష్ణువుని పూజించిన నైవేద్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. అట్టు పిమ్మట భోజనం చెయ్యవలెను. వ్రతం ప్రారంభం అవుతుంది. అయితే అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆడవారు, ముఖ్యంగా సుమంగలి స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది, భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ప్రతి మాసంలో పండుగలు, పూజలు, ఉపవాసాలు వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకి సేవలు అలాగే శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ ఆలయాలు కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ఆషాఢంలో ఆలయాలు పూజలు, పండుగలు ప్రత్యేక సేవలతో కొనసాగిస్తూ ఉంటారు. అలాగే పండితులు కూడా పూజ కార్యక్రమంలో నిగ్నమై ఉంటారు. తొలి ఏకాదశి పండుగ కూడా ఆషాఢ మాసంలోనే వస్తుంది. వర్ష ఋతువు ఆషాఢ మాసం నుంచి మొదలవుతుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఆషాఢ మాసంలో చేసే సముద్ర నది స్నానాలు యుక్తిదాయకమని చెప్పుతూ గొడుగులు, ఉప్పు దానం చేయటం విశిష్ట ఫలితాలను ఇస్తాయి. ఈ ఆషాఢ మాసంలో ఆడవారు చేతికి ఏ రంగు గాజులు వేసుకోవాలి, ఏ తప్పులు చేయకుండా ఉండాలో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మన దేశంలో ప్రతి ఒక్క మహిళ ఇష్టమైన ఆభరణాలలో గాజులు ఒకటి. అయితే కాలం మారుతున్న కొద్దీ దుస్తువులు, ఆభరణాలు ధరించే పద్ధతులు ఎన్నో మార్పులు వచ్చాయి. అందులో భాగంగా కూడా గాజులు వేసుకోవడంలో కూడా బాగా తగ్గిపోయింది. అది ఇప్పుడు ఫ్యాషన్గా మారిపోయింది. గాజులు వేసుకోకపోవడమే ఫ్యాషన్ అని భావిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు 10 మందిని గమనించిన అందులో దాదాపు సగం కంటే సగం గాజులు వేసుకొని వారు కనిపించిన ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా
పండుగ సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ఇతర శుభకార్య సమయంలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు మాత్రం గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చెబుతూ ఉన్నారు. అయితే మహిళలు గాజులు వేసుకోవడం వల్ల అందమే కాదు, ఎలాంటి హాని కూడా జరగదు అని మన పండితులు చెబుతున్నారు. గాజులు విషయంలో రక్షణగా నిలుస్తాయని చెబుతుంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లలకు నల్ల గాజులు వేయటం వల్ల దోషాలు దిష్టి తగలకుండా కారణంగా ఉంటాయని వేస్తూ ఉంటారు. పిల్లలకు గాజుల శబ్దం ఆనందాన్ని ఇస్తాయి. అంతేకాదు ముత్తైదువుల 5వ తరానికి గుర్తు గాజులను భావిస్తారు. ఈ సందర్భంగా మహిళలకు గాజులు రక్షగా ఉంటాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి. అయితే మనలో చాలామంది భర్త సంపాదన పెరగడం లేదని, భర్త చేతి నిండా బని ఉండడం లేదని, భర్త తరచు ఆరోగ్య బారిన పడుతున్నా అనే పడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ ఆషాఢ మాసంలో ఈ రంగు గాజులు ధరిస్తే చాలు, లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది. మీ భర్త సంపద అనేది రోజు రోజుకు రెట్టింపు అవుతుంది. కొంతమంది చేతులకు బంగారపు గాజులను వేసుకుంటారు. అలాంటి వారు కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ రంగు గాజులను ధరించాలి. మట్టి గాజులకు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు. ఆషాఢ మాసంలో ఆడవారు ఈ రంగు మట్టి గాజులను ధరించాలని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఆషాఢ మాసంలో ఎలాంటి గాజులు వేసుకుంటే మనకు భర్త సంపద అనేది రెట్టింపు పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆషాఢ మాసంలో గ్రీన్ కలర్లో ఉన్న గాజులు ధరించాలి. అలాగే ఎరుపు రంగు గాజులు ఉన్న ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఈ 2 కలర్లో ఉన్న గాజులను ధరించాలి. ఎప్పుడైతే మట్టి గాజులు ఈ 2 కలర్లో వేసుకున్నట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మీ భర్త సంపద, మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది. ఈ రంగులో ఉన్న గాజులు వేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఈ రంగు గాజులను ధరించడం వల్ల మీ జీవితం ఆనందం అవుతుంది. అయితే ఈ ఆషాఢ మాసంలో ఆడవారు చేతికి బూడిద నీలం రంగు గాజులను అస్సలు ధరించకూడదు. అలాగే మెటల్ గాజులు కూడా చాలామంది వేసుకుంటారు. అలాంటి గాజులు కూడా ఈ ఆషాఢ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. ఇలాంటి గాజుల విషయంలో ఆడవారు ఖచ్చితంగా నియమాలు పాటించాలి. అప్పుడే మీ భర్త ఆయుష్, మీ భర్త సంపద అనేది రెట్టింపు అవుతుంది. అయితే ఆషాఢ మాసంలో ఇలాంటి నియమాలు పాటించినట్లయితే మీకున్న సమస్యలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఆషాఢ మాసంలో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, ఆషాఢం పూర్తి అయ్యేలోపు మీరు కోటీశ్వర్లు మారిపోతారు. కాబట్టి ఆషాఢం గురించి ప్రాధాన్యత గురించి వివరంగా తెలుసుకున్నాం. అలాగే ఆషాఢ మాసంలో ఎలాంటి గాజులు వేసుకోవాలి, ఏం చెయ్యాలి అనే విషయాలను కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో మీరు ఒక్కసారి చూడండి చాలు. ఇలా చూసి మీ ఈ నియమాలు పాటించండి. అప్పుడు మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది. మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది. ఈ వీడియో ఎవరైతే చూస్తారో వారికి ఉన్న అపారమైన బాధలు, కష్టాలు తొలగిపోయి మీరు అపేర కుబేరులుగా మారిపోతారు. మీరు ధనవంతులుగా అవుతారు. కాబట్టి ఈ వీడియో అనేది తప్పనిసరిగా చూసి ఈ నియమాలు పాటించాలి చాలు.